హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. L2 లబ్ధిదారులకు 2 పడక గదుల ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కసరత్తు. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించుకుని 2 పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేని సరిపోల్చుకుని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.9 లక్షల మంది చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడుదల వారీగా సాయం అయితే అందించనుంది. L2లో సొంత స్థలం లేని 19 లక్షల మంది ఉన్నారు. వీరిలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన 5 లక్షల చొప్పున ఇవ్వరు. అయితే వీరిలోని కొందరికి మిగిలిపోయిన 2 పడక గదులు ఇళ్లను కేటాయించాలని భావిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎవరైతే ఈ సొంత స్థలం లేని నిరుపేదలు ఉన్నారో అందులో కొంతమందిని ఎవరైతే మిగిలిపోయిన వారు ఉంటారో వారికి 2 పడక గదులని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. మిగిలినవి కేటాయించాలని గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదులను మంజూరు చేసి ఇందులో భాగంగా 1.55 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. వాటిలోనూ 1.36 లక్షలను పంపిణీ చేసి మిగతావి అలాగనే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణ దశలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా వార్త ఎవరు ప్రచురించారు ఏంటి అని. చాలామంది అంటుంటారు కదా, ఫేక్ న్యూస్ చెప్పకన్నా అని చెప్పేసి. మనం ఎలాంటి ఫేక్ న్యూస్ చెప్పమండి. ఒకటి జెన్యున్గా మనకు తెలిసింది, మనం చూసింది మాత్రమే జనాలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే అందరికీ పొద్దుగాలే ఉన్న పేపర్ చూసే అలవాటు ఉండదు. అది చూసుకోవచ్చు. L2 లబ్ధిదారులకు 2 పడక గదుల ఇల్లు. చాలామంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వాటిని మళ్ళీ ముందుకు వస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తుంది. L2 పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఉండడంతో ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తుంది. ఇందులో భాగంగా నియోజకవర్గాలుగా మధ్యలో అయిపోయిన పూర్తయిన ఇళ్ల సమాచారం సేకరించింది. అక్కడక్కడ 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయింపులు ప్రకటించినా కూడా వారికి కేటాయించలేదు. ఈ నేపథ్యం మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని చెప్పేసి మొత్తానికైతే ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎవరైతే మిగతా L2కి సంబంధించి జాబితాలో వారికి ఇవ్వనున్నారని చెప్పేసి మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించి పంపిణీ చేయకుండా ఏవైతే ఉన్నాయో అవి 100కు 100% L2లో ఎవరైతే ఉన్నారో స్థలం లేని నిరుపేదలు వారికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మిగతా మనకు ఆల్రెడీ పూర్తి స్థాయిలో సమాచారం ఉంటేనే వీడియో చేశాం కాబట్టి ఒకప్పుడే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మన స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాం. L2లో ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్గా ఇది ప్రభుత్వ వర్గాల నుంచి మెల్లమెల్లగా జనాల మధ్యలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఈనాడు మెయిన్ పేపర్లో వేసింది. ఇది ప్రజెంట్, దీనికంటే ముందే మనం వేసాం అంటే మనకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఏదెంపటి కూడా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకైతే ఎప్పటికప్పుడు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.